హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు రీతు ఐషు కుకింగ్స్. ఈరోజు నేను చేయబోయే రెసిపీ వచ్చేసి చాలా సింపుల్‌గా, చాలా టేస్టీగా ఉండే బీరకాయ పచ్చడిని చేస్తున్నానండి. ఇది మనం చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి. ఇప్పుడు దీన్ని మనం వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా అద్భుతంగా ఉంటుందండి. ఈ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం చూద్దామండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని పాన్ అనేది పెట్టుకోవాలండి. ఇందులో నేను 2 టీ స్పూన్ వరకు ఆయిల్ అనేది వేసుకున్నాను. ఇందులో నేను ఒక 2 టీ స్పూన్ వరకు వేరుశనగులు వేసుకున్నానండి. అంటే నేను తక్కువ క్వాంటిటీలో చేస్తున్నానండి. అంటే ఒక బీరకాయతో చేస్తున్నాననమాట. అందుకని నేను మీకు దీన్ని చాలా సింపుల్‌గా చేసి చూపిస్తున్నానండి. చాలా టేస్ట్‌గా ఉంటుందనమాట. ఇందులోనే నేను పచ్చిశనగపప్పు, అలాగే మినపప్పు, కొంచెం జీలకర్ర కూడా వేసుకొని వీటిలన్నిటిని కూడా సిమ్ముల్లో పెట్టుకొని మనం బాగా ఫ్రై చేసుకోవాలండి. వేరుశనగులు మాత్రం సిమ్ముల్లో పెట్టుకుని ఫ్రై చేసుకోండి. ఎందుకంటే లోపల పచ్చదనం ఉంటుంది కాబట్టి పెద్ద మంటలో పెట్టుకొని వేగించుకోవద్దండి. అలాగే నేను మొత్తం అంతా కూడా నేను ఇప్పుడు పచ్చిమిరపకాయలతోటే చేస్తున్నానండి. మీరు కావాలంటే దీనిలో కొంచెం ఎండుమిర్చి కూడా వేసుకొని చేసుకోవచ్చండి. ఇవి కొన్ని, అవి కొన్ని వేసుకొని. అలా కాకుండా నేను ఉత్తి పచ్చిమిర్చితోనే చేస్తున్నాను. చాలా బావుంటుంది కాబట్టి. అలాగే నేను ఇందులో 2 చిన్నవి మీడియం సైజ్ టమాటాలనేది వేసుకున్నానండి. ఇవి మనకి పండిన టమాటాలయితేనే చాలా బావుంటుందండి. ఇవి కూడా కొంచెం మనకి మెత్తగా మగ్గాలనమాట. చూసారు కదా నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా కొంచెం మనకి మగ్గినాయి కదండీ! ఇప్పుడు నేను ముందుగా కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలనేది వేసుకుంటున్నానండి. బీరకాయ అనేది మీరు వేసుకునేటప్పుడే చిన్న ముక్కలుగా కొంచెం చిన్నగా కాకుండా మరి పెద్దగా కాకుండా కొంచెం మీడియం సైజులో కట్ చేసుకోండి. అలాగే కట్ చేసుకునేటప్పుడైతే కంపల్సరీగా మీరు కొంచెం తిని చూడండి. ఎందుకంటే బీరకాయ అనేది మనకి అప్పుడప్పుడు కొంచెం చేదుగా కూడా ఉంటుందండి. మీరు అలా చెక్ చేసుకొని అయితే వేసుకొని చూడండి. అలాగే మనం బీరకాయ మొత్తం మనం పైనున్న తొక్కంతా తీసేయనవసరం లేదండి. మనకి మధ్యలో అక్కడక్కడ చుట్టూరు నారలుంటాయి కదండీ! ఆ నారలు తీసేసుకుంటే సరిపోతుందనమాట. ఎందుకంటే లేకపోతే మనకి పచ్చడిలో అవి నలగవనమాట. మనకి అన్నం కలుపుకునేటప్పుడు, తింటున్నప్పుడు మనకవి అక్కడక్కడ తగులుతూ ఉంటాయండి. అందుకనేసి మనం పీలంతా తీయకుండానే నార తీసుకుంటే సరిపోతుందండి. చూసారు కదా! బీరకాయ అనేది మనం చిన్న మంటలో పెట్టుకొని, సిమ్ముల్లో పెట్టుకొని మనం దీన్ని ఉడికించుకోవాలండి. దీనిలో మనం ఆల్రెడీ బీరకాయలో, టమాటాలో వాటర్ ఉంటుంది కాబట్టి మనం వాటర్ అనేది ఏం వేసుకోనవసరం లేదండి. ఇప్పుడు ఇందులో మనం కొంచెం చింతపండు అనేది వేసుకోవాలండి. మనం ఆల్రెడీ టమాటాలు వేసాం కాబట్టి కొద్దిగే పడుతుందండి చింతపండు. మనం మీరు తినే పులుపుని బట్టి చింతపండు అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చండి. నేనైతే ఇందులో ఒక 4-5 పిక్కల వరకు చింతపండు అనేది వేసుకున్నానండి. అలాగే నేను రుచికి సరిపడగా ఉప్పు కూడా ఇందులోనే వేసేసుకున్నానండి. ఉప్పు కూడా ఇందులో వేసేసుకొని వేయించుకోవడం వల్ల మనకి టమాటా, అలాగే బీరకాయ అంతా కూడా మనకి తొందరగా మగ్గిపోతుందండి. మీరు కావాలంటే దీన్ని ఇందులో మీరు కొంచెం నువ్వులు కూడా వేసుకొని, వేయించుకొని పచ్చడి చేసుకున్నా కూడా చాలా బావుంటుందండి. నేను ఓన్లీ ఉత్తి వేరుశనగుళ్ళతోనే చేశానండి. అయినా కూడా చాలా కమ్మగా ఉందనమాట. చూసారు కదండీ! నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా మొత్తం బీరకాయ అంతా కూడా మనకి ఆయిల్‌లో బాగా మగ్గిపోయింది. అలాగే నేను స్టవ్ అనేది కూడా కట్టేసుకున్నానండి. టమాటా కూడా మనకి బాగా మగ్గిపోయిందండి. ఇప్పుడు కొంచెం మనం చల్లారాక దీన్ని నేను మిక్సీలో అనేది వేసుకుంటున్నానండి. మీరు కావాలంటే ఇదిగోండి చూడండి నేను మిక్సీ అనేది పట్టేసుకున్నాను కదండీ! ఇప్పుడు దీన్ని మనం కొంచెం మెత్తగా కాకుండా మనం అన్నంలో తింటున్నాం కాబట్టి కొంచెం మనం అక్కడక్కడ ముక్కలుగా పలుకులు తగులుతూ ఉంటే చాలా టేస్ట్‌గా ఉంటుందండి. మీరు కావాలంటే దీనికి పోపు అనేది కూడా పెట్టుకోవచ్చండి. నేనైతే పోపు అనేది ఇంకేం పెట్టుకోవట్లేదండి. ఇలాగే టేస్ట్ అనేది చాలా బావుంటుంది కాబట్టి మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్‌లో తెలపండి. ఇంకా ఇలాంటి టేస్టీ రెసిపీస్ కోసం ప్లీజ్ నా ఛానెల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.